బ్యాంకుల మొండి బకాయిలు ఆందోళనకర స్థాయికి చేరిన వేళ పరిస్థితిని చక్కదిద్దేందుకు సర్వోన్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. 500 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ రుణం తీసుకుని చెల్లించని వారి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది. గృహ నిర్మాణ పట్టణాభివృద్ది సంస్థ హడ్కోకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం మొండి బకాయిలకు సంబంధించిన పత్రికా కథనాల్ని ప్రస్తావించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పథకం కింద 500 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ అప్పుల్ని పునర్వ్యవస్థీకరించిన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నిర్దేశించింది. ఈ వివరాలు అన్నింటినీ సీల్డ్ కవర్లో సమర్పించాలని సూచించింది. అప్పుల వసూలుకు స్పష్టమైన మార్గదర్శకాలు యంత్రాంగం లేకపోయినా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ మొత్తంలో రుణాలు ఎలా ఇస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మార్చి తర్వాత బ్యాంకుల మొండి బకాయిలు దాదాపు 450% పెరిగి 4,43,691 కోట్ల రూపాయలకు చేరినట్లు అంచనా. ఇందులో 65 నుంచి 70% అప్పుల్ని కార్పొరేటు రంగమే తిరిగి చెల్లించాల్సి ఉంది. భారీ స్థాయిలో పెరిగిపోయిన మొండి బకాయిలు బ్యాంకుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు మొండి బకాయిల వల్ల మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయి నష్టాల్ని మూటగట్టుకున్నాయి. 90% మొండి బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రావాల్సినవేనన్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడని వేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.